నమస్తే అన్న. నమస్కారం అండి. మీ పేరన్నా? అమర్ కుమార్ అండి. అమర్ కుమార్ గారు, ఎలా ఉంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రాబోతుంది? ఈ సంవత్సరాల కాలంలో ఎవరూ ప్రశాంతంగా లేరు. ఈ సంవత్సరాల కాలంలో ఎంతో చేయొచ్చు మామూలుగా అయితే. వీళ్ళ రంగులు ఆర్భాటాలు ఇవే చూసుకుంటున్నారు తప్ప పేద ప్రజలకు, పేద విద్యార్థులకు, పేద యువతకి ఏమైనా చేద్దామన్న ఒక ఇంగిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. రంగులు గత ప్రభుత్వంలో కనబడట్టు ఉన్నాయి, ఇప్పుడు ఏం కనబడట్లేదు అంట. ఇప్పుడు రేషన్ కార్డు మీద ఏ రంగులు ఉన్నాయన్న మీరు ఇచ్చారు, కొత్తగా ఒక కార్డు ఇచ్చారు. ఒక పక్క ఏమో టీడీపీ రంగు, మరో పక్క ఏమో జనసేన రంగు. మరి దీన్ని ఏమంటారు? మేము ఆ రోజు అంత అభివృద్ధి చేసి చిన్న రంగు కాడ మీరు అంత ఆర్భాతం చేశారే, ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? ప్రతిదీ అవినీతే. ఇసుక ఫ్రీ ఇసుక అన్నారు, ఫ్రీ ఇసుక అవినీతి. ఎవరి మట్టి వాళ్ళు దోచుకుంటున్నారు. మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పనా? వైసీపీ కార్యకర్తలను నరకడం, వైసీపీ కార్యకర్తలను కొట్టడం, పేద మహిళలను మభ్యపెట్టడం, వాళ్ళని లైంగికంగా ఏడిపించడం, అనేక మంది సూసైడ్ చేసుకున్న విషయాలు కూడా మీకు తెలిసిందే. ప్రజలు గ్రహించారు కాబట్టే ఈరోజు ఏదైనా చిన్న కార్యక్రమం వైసీపీ తలబెడుతుందంటే మీరు పోలీసులను ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నారు? మీరు ఎందుకు నాయకులను పంపుతున్నారు? మా మీద ఎందుకు దుర్ప్రచారం చేస్తున్నారు? అక్కడ ఏమీ లేదని ఎందుకు చేస్తున్నారు? మీరు భయపడుతున్నారు కాబట్టి. నిజంగా మేము అభివృద్ధి చేయకపోతే కనుక మీరు ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు మీరు అక్కడ రావాల్సిన పని లేదు. మేమే చూపిస్తాం కదా మేము ఏం జరగలేదని. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు, మేము చెలో మెడికల్ కాలేజీలో కార్యక్రమం పెట్టుకున్నాం, మీరు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు అధికారులతో? మీరు ఏదైనా చేశారు అంటే ఏం చేశారంటే మీరు ప్రజలకు మోసం చేశారు, విద్యార్థులకు మోసం చేశారు, యువతను మోసం చేశారు. 18,000 ఇస్తానన్నారు, దాంట్లో మోసం అయింది. పిల్లలకేమో అమ్మఒడి ఇస్తానన్నారు, దాంట్లో మోసం అయింది. ఉచిత బస్సు అన్నారు, దాంట్లో కూడా ముందు ప్రతి ఊరు వెళ్ళిపోవచ్చు అన్నారు, ఇప్పుడు జిల్లాల వారీ పెట్టారు. కొంతకాలం అయితే నియోజకవర్గ స్థాయి, గ్రామ స్థాయి, మండల స్థాయిల వరకే ఉండిపోద్ది. ఇలా ప్రతి విషయంలోనూ మీరే మోసం చేశారు. మరి మమ్మల్ని మోసగాళ్ళు ఏమంటే ఉంది? గుమ్మడికాయలు దొంగ అవడాలంటే భుజాలు తడుకునేది మేమే అంటారు. మేము ఏదైనా అభివృద్ధి చేస్తామరా, చూపిస్తామరా అంటే నాయకుల్ని లేకపోతే పోలీసులు అడ్డు పెట్టుకుని మమ్మల్ని ఆపుతారు, లేకపోతే కేసులు పెడతారు. ఇంతే కదా మీకు తెలిసింది, ఇంకేం తెలుసు? పెట్టడం అనేది వైసీపీ వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రక్రియ అదే కంటిన్యూ అవుతా ఉందని చెప్పేసి ఏదైతే సామాన్య కార్యకర్తలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అన్న, వైసీపీ గవర్నమెంట్ దోపిడీలు, హత్యలు, నిందలు చేసిన వరిసిపెట్టింది. విద్యార్థుల మీద ఎప్పుడన్నా ఎవరి మీద కేసులు పెట్టిందా? ఏదన్నా మంచి చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టిందా? ఈరోజు మేము ఒక కార్యక్రమం చేపడుతుంటే ప్రతి ఒక్కరికి నోటీసులు ఇస్తున్నారు, జైలు చుట్టూ తిరుగుతున్నారు, పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు, స్టేషన్ బిల్ రాకుండా చేస్తున్నారు. ప్రతిదీ ఇచ్చేది మీరు కదా, మాదేముంది? మాదేం లేదు కదా. మా గవర్నమెంట్లో పలానా వ్యక్తిని పలానా విద్యార్థిని మేము చేసామని చెప్పండి. విద్యార్థి సంఘాలు ఈరోజు ఎందుకు బాధపడుతున్నాయి? ఫీజు రిమెంట్ ఇవ్వట్లేదు. కాలేజీ వాళ్ళేమో ఫీజు కట్టమని చెప్పి వాళ్ళు తినివేస్తున్నారు. విద్యార్థులకేమో మీకేమో నేను ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు. నిరుద్యోగభివృద్ధి ఒక్కరికి ఇచ్చారా? ఏమీ అడుగుతుంటే మేము నిజంగా డిఎస్సీ కూడా ఉద్యోగాలు తీసారు, మెగా డిఎస్సీ 16,000 ఉద్యోగాలు కల్పించారు అన్న. 16,000 ఉద్యోగాల్లో కనీసం సగం మేము ఇచ్చినవే. మేము చెప్పుకోలేదు కాబట్టి ఈరోజు మేము విప్లవం అయ్యాం. మేము ఇచ్చినవి కూడా వాళ్ళ డబ్బా కొట్టుకుంటే ఏదో సామెత ఉంది, నా కొడుకు ఆడి పేరు పెట్టుకున్నట్టు ఉంటుంది, అంతేనా? ఇప్పుడు నేను కన్నా కొడుక్కి ఆడేవాళ్ళ పేరు పెట్టుకుంటే ఏముంటుంది? మేము చేసిన సంక్షేమం, మేము చేసిన అభివృద్ధి వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు ఈరోజు, అంతేనా? 11 సీట్లతో మళ్ళీ గవర్నమెంట్ని ఫుల్అప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట అన్న. 11 సీట్లని వీళ్ళు అనుకుంటున్నారు, 43% ఓట్ షేర్ ఉందని మేము అనుకుంటున్నాం. అర్థమవుతుందా? ఈరోజు కులం ప్రాతిపదికంగా కొన్ని వెళ్ళిపోయినాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఏ సామాజిక వర్గం నుండి పవన్ కళ్యాణ్ గారు వచ్చారో ఆ సామాజిక వర్గం వాళ్ళని చావుతిట్లు తిట్టుకుంటున్నారు. వాళ్ళు ఏం చేశారని చెప్పి ఆ పిఠాపురం వెళ్ళమని చెప్పండి. ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళే ఈరోజు రోడ్డు ఎక్కుతున్నారు. వాళ్ళ వల్ల ప్రజలు రోడ్డు ఎక్కుతున్నారు, విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారు, మహిళలు రోడ్డు ఎక్కుతున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రోడ్డు ఎక్కుతున్నారు. ఈరోజు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఏమన్నా చేశారు అంటే ప్రశ్నించే మాలాంటి వాళ్ళను, నాయకులను, అధికారులను వీళ్ళు పోలీస్ కేసులు పెట్టి అడ్డుకుంటుంది తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు. థ్యాంక్ యూ.